లవ్ జిహాద్ ఎంత సెన్సిటివ్ ఇష్యూ అంతే సంచలనమైన ఇష్యూ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ భారతదేశం అంతా షేక్ చేస్తున్న విషయం ప్రస్తుతం అయితే బర్నింగ్గా మారింది. అటు టీసీఎస్ ఇటు ఏదంటే రీసెంట్గా సంబంధించి కూకట్పల్లి కేసుకు సంబంధించి అయితే ఈరోజు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు హిందూ సంఘ నాయకులు ఉన్నారు. ఒకసారి వారి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఏందన్నా ఈ రోజేమో కూకట్పల్లి, నిన్న ఇంకొక ఇష్యూ, ఇలాంటివి లవ్ జిహాద్ వస్తూనే ఉన్నాయి. అసలు ఏంటి ఏడిపోతున్నాం హిందూ మతం అంతా ఏమైపోతుందని అంటే ఈరోజు లవ్ జిహాద్ పేరు మీద ఎవరైతే ఈ జిహాదియాలు ఉన్నారో హిందూ అమ్మాయిలని టార్గెట్ పెట్టుకోరు. హిందూ అమ్మాయిలు ఎందుకు టార్గెట్ పెట్టుకోరు అంటే పేరెంట్స్ ఏం నేర్పించట్లే వాళ్ళకి. చిన్నప్పటి నుంచి అసలు గుడి అంటే ఏంది, మన ధర్మం అంటే ఏంది నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ పడరు. మన పేరెంట్స్ ఏంది, సాయంత్రం మారగానే ఇప్పుడు అమ్మ ఏం చేస్తారు, సాయంత్రం మారగానే సీరియల్ చూడడానికి బిజీ అయిపోతుంది, అయ్యా సంపాదన బిజీ అయిపోతారు. పిల్ల ఏం చేస్తుంది, పిల్ల తిన్నదా, పిల్ల ఏమైంది, పిల్ల ఇవన్నీ అడుచుకోరు అనమాట. పిల్ల అందుకని ఏమవుతుంది, నన్ను ఒకడు పట్టించుకున్నట్టు లేడు. సో పట్టించుకున్నట్టు ఆడోడో ప్రేమ పెడితే ఆనికి పోతురు కదా, ఆనికి చిక్కుతారు వాళ్ళ. సో ఫస్ట్ మన పేరెంట్స్కి బుద్ధి రావాలా. నేను పేరెంట్స్కి ఒకటే చెప్తున్నా, ఫస్ట్ మన పిల్లలు ఎక్కడ పోతురు అనేది మీరు దయచేసి వాళ్ళని అదుపులో పెట్టుకోండి. ఈరోజు చూసుకోవచ్చు విచ్చలవిడిగా లవ్ జిహాద్ కేసులు, విచ్చలవిడిగా హిందూ అమ్మాయిలని వాళ్ళ పెద్ద కూర తినిపించి, తాయెత్తులు కట్టించి, మంత్రించిన వాటర్, ఈ విధంగా లవ్ జిహాదులు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా పేరెంట్స్ మారకపోతే మీ హిందూ ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో మీ అంతలో మీ చేతిలో ఉండరని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. మీ పేరెంట్స్కి ఈరోజు నేను చెప్తున్నా, వాళ్ళకి ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పి మీ అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే కేవలం హిందూ అమ్మాయిల పైన ఈ ప్రత్యేక ఫోకస్ అనేది ఎందుకు ముస్లిం అబ్బాయిలు పెడుతున్నారు అసలు? ఇప్పుడు నేను వాళ్ళది ఒక టార్గెట్ ఉంది అమ్మ. ఇప్పుడు ఏం టార్గెట్ అంటే 2047 వరకు ఈ యొక్క భారతదేశాన్ని గజ్వా హింద్ ఇస్లామిక్ స్టేట్ చేయాలనేది వాళ్ళ ఒక టార్గెట్ అని అంటే ఏంటంటే ఇప్పుడు ఒక హిందూ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడంటే వాడు వన్ పాపులేషన్ ప్లస్ అవుతుంది. ఇక్కడ మన హిందూ పాపులేషన్ మైనస్ అవుతుంది. మైనస్ ఏ విధంగా అవుతుందని నేను చెప్తా. ఇప్పుడు మైనస్ ఏ విధంగా అవుతుందని అంటే ఇప్పుడు వాడు ఒక హిందూ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటే అక్కడ వాడు 4 పిల్లలు కంటారు, ప్లస్ ఈ యొక్క అమ్మాయి 5 మంది, వన్ పాపులేషన్ ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఎవరైతున్నారు అంటే హిందూ. ఎట్లా మైనస్ అవుతున్నారంటే మనం మ్యాక్సిమం 2 పిల్లలు కంటాం, 2 పిల్లలు ప్లస్ ఈ యొక్క అమ్మాయి, 3 మైనస్ అవుతారు మన ధర్మం నుంచి. అక్కడ ప్లస్ అవుతారు. ఆటోమేటిక్గా 2047 వరకు వాళ్ళ లక్ష్యం 2047 వరకు ఇస్లామిక్ స్టేట్ చేయడమే వాళ్ళ లక్ష్యం. సో అన్నిటినీ అడ్డుకోనికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ హిందూ అని సో మాకు తోచినంత మేము చేస్తున్నాం. మా దగ్గరకు వచ్చే కేసెస్ మేము చేస్తున్నాం. ఓన్లీ ఒక 5% మేము చేస్తున్నాం. చాప కింద నీళ్ళక కాలేజీలలో, కాల్ సెంటర్లలో, ఐటీ కంపెనీలలో. రీసెంట్గా చూసుకుంటే మహారాష్ట్రలో టీసీఎస్లో ఏ విధంగా జరుగుతున్నది తెలిసింది. అది ఏదో వచ్చింది. అట్లా చాలా ఐటీ కంపెనీస్లలో, కాల్ సెంటర్లలో, ఇన్స్టిట్యూట్లలో, కాలేజీలలో, జిమ్లలో. రాత్రి మనం ఒక జిమ్ కేసు పట్టుకున్నాము. జిమ్ ఓనర్ వాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. స్ట్రింగ్ ఆపరేషన్ చేసే పేరెంట్స్ మనకి అప్రోచ్ అయితే మనం పట్టుకోవడం జరిగింది. ఆ జిమ్ ఓనరు ఆ అమ్మాయి పెళ్లి కావట్లేదని 4 సంవత్సరాల క్రితం దొబ్బు ఉందని జిమ్కి పంపిస్తే అమ్మాయినే పటాయించిండు. పటాయించి ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకొని 4 ఇయర్స్ సెక్సువల్గా వాడుకొని అమ్మాయిని దర్గాకి తీసుకెళ్ళి తాయెత్తులు కట్టించి చెప్తుంది ఆ అమ్మాయి మనకి. వాళ్ళ పేరెంట్స్ కూడా బాధతో చెప్తారు. సో అది కాకుండా ఆయనకి ఆల్రెడీ ఫస్ట్ ముస్లిం అమ్మాయితో పెళ్ళైంది, తర్వాత అనుష అనే ఒక బ్రాహ్మణ అమ్మాయితో పెళ్ళైంది, తర్వాత మళ్ళీ బ్రాహ్మణ అమ్మాయితోటి మళ్ళీ రాత్రి మనం కేసు చేసింది. సో ఈ విధంగా విచ్చలు వీడియో జరుగుతున్నాయి. నేను దయచేసి మీడియా ఛానల్స్ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, లవ్ జిహాద్ గురించి దయచేసి కొంచెం చూపెట్టండి. వేరే విషయాలు పక్కన పెట్టి లవ్ జిహాద్ అంటే ఏం జరుగుతుంది. ఎందుకంటే రేపు మన చెల్లె ఉండొచ్చు, మన బిడ్డ ఉండొచ్చు, మన అక్క ఉండవచ్చు, ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు కూడా మన పెళ్ళాలను కూడా ఇప్పుడు వాళ్ళు పెళ్ళైన వాళ్ళని కూడా వదలట్లేదు. ఎవరు ఎట్లా పోతారు అనేది వాళ్ళు ట్యాప్ చేస్తారు. సో దయచేసి నేను ఒకటే చెప్పాలనుకుంటే మీడియాకి, సోషల్ మీడియాకి కానీ అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఖచ్చితంగా మీరు లవ్ జిహాద్ గురించి చూపెట్టండి. లేకపోతే రానున్న రోజుల్లో హిందువులందరికీ ప్రమాదం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ అమ్మాయికి అంటే ఈ కేసుని ఏ విధంగా చూస్తారు? అండ్ ఆల్సో ఒక అన్నగా ఈ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరగాలి? ఇప్పుడు న్యాయం అంటే మా న్యాయం మా చట్టాలు ఇప్పుడు మా ధర్మం పట్ల పోతే అని అడ్డంగా నరకాలనే మేము చెప్తాము. ఎందుకంటే చట్టం పక్కన పెడితే అని అడ్డంగా నరకాలి ఆ చేసిన పనికి. ఎందుకంటే ఆల్రెడీ 5-6 పిల్ల అంటే ఇది. సో ఆమె దగ్గర మొత్తం డబ్బులు వసూలు చేసుకొని లోన్స్ తీసి ఇవన్నీ ఉన్నాయి. సో అన్ని మాత్రం అడ్డంగా నరకాలనే మేము చెప్తాము. సో ఇక చట్టం నడుస్తుంది కాబట్టి చట్టంకి రెస్పెక్ట్ చేసి మేము ముందుకు వెళ్తున్నాం. వాళ్ళ చట్ట ప్రకారమే వెళ్తున్నాం కాబట్టి సో చట్టంతో వెళ్తూ ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఫైనల్గా హిందూ అమ్మాయిలకు మీరు ఏమైనా సజెషన్స్ కానీ సలహాలు? నేను ఒకటే సజెస్ట్ చేయాలనుకుంటున్నా హిందూ అమ్మాయికి, మీరు ఫస్ట్ ఈ యొక్క లవ్ జిహాద్ అంటే ఏందో తెలుసుకోవాలి. భారతదేశంలో జరుగుతున్న కుట్రలు ఏందో తెలుసుకోవాలి.
మన గుళ్ళ మీద దాడులు ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి, కాలేజీలలో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి, ఏం చదువుతున్నాం అనేది తెలుసుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా పేరెంట్స్కి చెప్తున్నా, మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. మీ పిల్లలకి మీరే లవ్ జాత్ అంటే ఏం చెప్పాలి, బయట జరుగుతున్న సమాజంలో మన గుడిల మీద మనం దైవించే దేవుళ్ళ మీద ఎవరు దాడులు చేస్తున్నారు అనేది మీరు జస్ట్ ఇవి తెలియజేసినా కూడా పిల్లలు అలర్ట్ అవుతారు. ఈ సింపుల్గా అమ్మ ఆరగానే సీరియల్ చూస్తా అయ్యా సంపదలు పడితే ఇక మీ పిల్లలే రానున్న రోజుల్లో చేతిలో అంతు చిక్కకుండా పోతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.